Hey guys, welcome back to my channel. Today I want to tell you సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. మనకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన సరౌండింగ్స్ కావచ్చు, వర్క్ ప్లేస్లో కావచ్చు, ఎక్కడైనా స్కూల్ లైఫ్లో కావచ్చు, కాలేజ్ లైఫ్లో కావచ్చు, ఎక్కడైనా సరే మనకు ప్రాపర్ కొన్ని బ్యాచ్ ఉంటాయి తెలుసా. ఫస్ట్ బెంచర్స్, మిడిల్ బెంచర్స్, బ్యాక్ బెంచర్స్. బ్యాక్ బెంచ్లు అన్నీ ఒక కేటగిరీకి వస్తారన్నమాట. అరే వీళ్ళు చిల్లర తిరిగే బ్యాచ్, వీళ్ళు టైంకి చేసే ఏదైనా వర్క్ ఇచ్చినా సరే టైంకి చేసే బ్యాచ్. వర్క్ ఇంకో బ్యాచ్ ఉంటుంది, వర్క్ ఇస్తారు చేస్తారు కానీ లేట్ చేస్తారు, అలా బ్యాచ్ ఉంటాయి. అది ఓకే, స్కూల్ లైఫ్ గురించి వదిలేసేయండి. ఇప్పుడు మనం ప్రజెంట్ ఏదైతే గ్రోయింగ్, మనం ఇప్పుడు యంగ్స్టర్గా మనం వర్క్ ప్లేసెస్కి వెళ్తుంటాం. చాలా డిఫరెంట్ జాబ్స్ కావచ్చు, వర్క్స్ కావచ్చు, జాబ్స్ చేస్తూ ఉంటాం. నార్మల్గా వర్క్ జాబ్ ఒకటే అనుకో. ఇక మనం ప్రొఫెషనల్గా మాట్లాడంటే జాబ్, రఫ్గా మాట్లాడంటే వర్క్. సో అలా అనమాట. ఇప్పుడు వర్క్ ప్లేస్ కావచ్చు, జాబ్ కావచ్చు. వర్క్ ప్లేసే ఉందనుకో, సో అక్కడ మనకి సరౌండింగ్స్ ఎలా ఉన్నారు, ప్రాపర్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారా, లేదంటే రఫ్ అండ్ టఫ్గా మాట్లాడే వాళ్ళు క్యాండిడేట్స్ ఉన్నారా. రఫ్ అండ్ టఫ్ మాట్లాడే క్యాండిడేట్స్ ఉంటారు, వాళ్ళ వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు. వాళ్ళతో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఫ్రెండ్లీగా మూవ్ అయిన కొద్దీ వాళ్ళ ఏదైతే వైబ్రేషన్స్ ఉంటాయో, పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. పాజిటివ్ వైబ్రేషన్స్ మనకు కరెక్ట్ అవుతాయి. నెగిటివ్ అంటే బూతులు మాట్లాడుకుంటుంటారు, రెస్పాన్సిబిలిటీ కూడా ఎట్లనో ఉంటారు ఇంకా. సో అలాంటి పర్సన్తో మనం ఉండడం చాలా అంత కరెక్ట్ కాదని నా ఒపీనియన్. సో అది దృష్టిలో పెట్టుకొని ఎవరైతే పాజిటివ్ వైబ్రేషన్స్ దగ్గర అయితే వస్తుంటాయో, పాజిటివ్ కాకపోయినా బూతులు మాట్లాడు, అంటే రఫ్ లాంగ్వేజ్ ఏవైతే నెగిటివ్ లాంగ్వేజ్ మాట్లాడిన వాళ్ళతో ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. సో మీరు కూడా ఎంతమంది ఇప్పుడు మీరు చూసుకోండి, కంపేర్ చేసుకోండి అనమాట. ఎప్పుడు ఎంతమంది బూతులు మాట్లాడాడు, మా ఏదైతే వే ఆఫ్ బిహేవియర్, వే ఆఫ్ టాకింగ్ ఎవరైతే బాగుంటుంది, ఎవరైతే బాగుంటుందో వాళ్ళు డిఫరెంట్ చేసుకుని కంపేర్ చేసుకుని మీరే చూసుకోండి, తెలుస్తుంది మీకు డిఫరెన్స్. సో అది దృష్టిలో పెట్టుకుని ఎవరైతే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్న పర్సన్స్తో ఉంటేనే నా ఫీలింగ్. బూతులు మాట్లాడుకుంటే చాలమ్మా, రిమైనింగ్ చూడదు. బూతులు మాట్లాడే వాళ్ళతో ఉండడం కరెక్ట్ కాదు. సరౌండింగ్స్ అనేవి ఖచ్చితంగా గార్బేజ్ ఫ్రెండ్స్ని, గార్బేజ్ సర్కిల్ని మనం బ్రేక్అవుట్ చేసేసారు, అంతే అంతే. థ్యాంక్ యూ. ఈ టాపిక్ మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో ఇన్ఫామ్ చేయండి, టాపిక్ ఎలా ఉంది ఏంటో. మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే నా ఇన్పుట్ మారుతుంది. నేను ఇచ్చే ఇన్పుట్ మారుతుంది. మీకు ఎంత నచ్చుతుంది, ఎంత నచ్చట్లేదని నాకు కామెంట్ సెక్షన్లో మీకు చెప్తే, సో దాన్ని బట్టి నేను డెవలప్మెంట్ జరుగుతుంది అనమాట. ఫీడ్బ్యాక్ లేకపోతే ఏదైతే మన ప్రోడక్ట్ తీసుకుంటాం దాని ఫీడ్బ్యాక్ అయిపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్పు. సో అదనమాట, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నా ఇంప్రూవ్మెంట్ కూడా పెంచే ఫస్ట్ స్టెప్ మీ నుంచి నేను తీసుకోవాలనుకుంటున్నాను. ఏమంటారు? ఇవ్వండి, మీరు సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు. థ్యాంక్ యూ.